హలో సార్ చెప్పండి. సార్ చెప్పండి అమ్మా, మాట్లాడండి. మీరు ఏం మాట్లాడదాం? సార్ హలో, యూ కెన్ టాక్ విత్ మీ. ఐ am in online only. If you want to talk anything related to subject, you can talk now. Okay, nobody is talking. Let's start the class as I have started the recording. Okay. Okay. In last class we have started the single phase half wave rectifier. Okay. And related to we have three types of load: R load, RL load, RLE load. Okay. And correspondingly we have simulated, and this is the waveform for if alpha is 0 degrees. If the triggering point is this one, then it is the all are correct. Okay. For different waveforms, for alpha 90 degrees, this is the waveform. Okay, we have done that one, and we have find out the average output voltage for this 1 by 2 pi 1 plus cos. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రతిసారి డెరైవ్ చేయడానికి ట్రై చేయొద్దు. మీకు ఆ వాల్యూస్ అన్నది వచ్చేయాలి, అది ఇంకా న్యాచురల్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లో మీరు ప్రతిసారి డెరైవ్ చేసుకుంటా కూర్చుంటే కొంత ప్రాబ్లం అవుతుంది. అంటే ఫాస్ట్నెస్ కోసం అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. కాదు యాక్యురసీ కావాలి మనకి అలా గుర్తుండదు అనుకుంటే మాత్రం డెరైవ్ చేసుకోండి, ఫాస్ట్ గా డెరైవ్ చేయడం అయినా నేర్చుకోండి. ఓకే. అండ్ కరస్పాండింగ్లీ ఆర్ఎంఎస్ అయితే గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ అది గుర్తుపెట్టుకోవడం. విఎం స్క్వేర్ బై 4 పై పై మైనస్ ఆల్ఫా ప్లస్ సైన్ 2 గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. అంటే ఇది హాఫ్ వేవ్ లోనే వచ్చిందంటే 3 ఫేజ్ హాఫ్ వేవ్ లో 3 ఫేజ్ ఫుల్ వేవ్ లో ఈక్వేషన్ చాలా పెద్దగా దారుణంగా ఉంటాయి, చూడడానికి హాఫ్ పేజ్ అన్నట్టు ఉంటుంది అనమాట ఈక్వేషన్. ఓకే, దట్స్ వై డోంట్ ట్రై రిమెంబర్ దిస్, ట్రై టు రిమెంబర్ ద యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. బేసిక్ వాటికన్నా మీరు గుర్తుపెట్టుకుంటే డెరైవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ వేవ్ అడిగాను అనుకోండి, మీకు గుర్తొచ్చేయాలి విఎం బై 2 పై 1 ప్లస్ కాస్ ఆల్ఫా అని చెప్పి. ఇది ఆర్ లోడ్ అయితే, ఆర్ఎల్ లోడ్ అయితే ఏమొస్తుందో చూద్దాం మనం. ఓకే, లెట్స్ గో ఫర్ ద ఆర్ఎల్ లోడ్ ఈక్వేషన్. ఆర్ఎల్ లోడ్ ఈక్వేషన్ కి ఆ వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆల్ఫా నుంచి బీటా వరకు వస్తుంది మనకి. ఇదిగోండి వేవ్ ఫామ్ కూడా నేను ఇక్కడ గీసాను. ఆల్ఫా నుంచి ఇది బీటా. ఓకే, ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకే, దట్స్ వై ఐఎమ్ చేంజింగ్ ద లిమిట్స్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం, విఎం బై 2 పై బయటికి రాద్దాం. ఆల్ఫా టు బీటా సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ మైనస్ కాస్. ఆల్రెడీ చేసాం మనం. సిమిలర్లీ దీని పక్కనే ఇంకో ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. మైనస్ కాస్ ఒమేగా ఆల్ఫా టు ఇట్ విల్ గెట్ విఎం బై 2 పై కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. యువర్ మైక్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చామా, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇదేం పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పట్లేదు, క్లాస్ వింటే ఈజీ అవుతుంది. అయినా కూడా కూర్చొని చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మైక్ ఆన్ చేయొద్దా, చెవుల్లో పెట్టుకునేటప్పుడు దడుచుకుంటున్నాను నేను. సడన్ గా మైక్ ఆఫ్ చేసుకుంటే ఓకే, నోబడి. మనకేమొచ్చిందా, చేంజెస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేయండి. మనకి ఆర్ లోడ్ ఏంటంటే విఎం బై 2 పై 1 ప్లస్. అదే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విఎం కాస్ ఆల్ఫా వస్తుంది. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఆర్ఎంఎస్, వి నాట్ ఆర్ దీనికి పేరు. దీనికి ఏంటి ఫార్ములా, మళ్ళీ సేమ్ టు సేమ్. మీకు గుర్తుందో లేదో, 1 బై 2 పై 0 టు 2 పై విఎస్ డి ఒమేగా టీ స్క్వేర్ హోల్ బై 2 ఉంటుంది. లెట్స్ బై 2 దిస్ సైడ్. తర్వాత మనం దాన్ని మళ్ళీ స్క్వేర్ చేసి తర్వాత మళ్ళీ అటు పంపిద్దామండి. ఇప్పటికైతే ఏమొస్తుందో చూద్దాం. 1 బై 2 పై ఈసారి లిమిట్స్ ఆల్ఫా టు బీటా అనమాట, అంతే కదా. అలాగే విఎస్ స్క్వేర్ అంటే విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే,
నెక్స్ట్ కామన్ తీసేద్దాం, విఎం స్క్వేర్ బై 2 పైన కామన్ తీసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ దానికన్నా ముందు సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే 1 మైనస్ కాస్ 2 ఒకటి, అన్ని ట్రిగ్నోమెట్రీస్ అవసరం లేదు. ప్రతిసారి ఆర్ఎంఎస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు సైన్ స్క్వేర్ ఒమేగా టీని కాసుల్లోకి మార్చుకోవాలనుకుంటే 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై టీ, ఓకే, అంటే డి ఒమేగా టీ. అండ్ ఇఫ్ యూ డూ అగైన్ Yes, sir. Hello.
హలో ఎస్ సార్. హలో, అది మీకు స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందమ్మా? ఇంకా లేదు సార్, ఇప్పటిదాకా ఫుల్ కామ్గా ఉంది సార్. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ హియర్. హోస్ట్ కొంచెం నన్ను చేయండి అమ్మా ఒకసారి. 225. హలో 225, ఒకసారి హోస్ట్ చేయండి అమ్మా ఒకసారి. ఎవరమ్మా 225? ఉన్నాడమ్మా అతను క్లాస్ లో? 225కి హోస్ట్ వెళ్ళింది, నేను డిస్కనెక్ట్ అయిపోయాను. వచ్చేసాడు హోస్ట్, వచ్చేసాడు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఎంతసేపు అయిందమ్మా డిస్కనెక్ట్ అయ్యి? నేను సార్ విఆర్ఎంఎస్ వాల్యూ డెరైవ్ చేస్తూ ఉన్నారు సార్. డెరైవ్ చేస్తున్నప్పుడే డిస్కనెక్ట్ అయిపోయిందా? ఓకే, నేను ఒకసారి చూపిస్తాను స్క్రీన్ మీద, మీరు ఒకసారి స్క్రీన్ చూసి చెప్పండి ఏ పాయింట్ లో ఉన్నానని. నేను దాదాపు మళ్ళీ స్వరూప్ మీ సిఆర్ క్లాస్ కాల్ చేసేంత వరకు కూడా నాకు తెలియలేదు, ఎందుకంటే నేను వేరే స్క్రీన్కి వెళ్తాను. ఇక్కడ జూమ్ ఇలా వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియకపోతుంటుంది. ఓకే, ఎక్కడ దాకా? ఇదిగోండి విఆర్ఎంఎస్ ఇక్కడ వాల్యూ వచ్చిందమ్మా. ఇది ఫైనల్ వాల్యూకి ఇక్కడ రీచ్ అయ్యామా మనం? ఫైనల్ వాల్యూ దాకా కూడా వెళ్ళలేదు సార్. ఓకే, అంటే స్టార్ట్ 1 - cos 2ωt నుంచి సార్. అంటే 1 - cos 2ωt మనం ఇంటిగ్రేషన్ చేస్తే sin 2 వస్తుంది. ఓకే, ఇంటిగ్రేషన్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఉందమ్మా, కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంది, నెట్ వస్తుంది పోతుంది, అది మెయిన్ రీజన్. ఓకే, ఆన్ ద లైన్. నేను ఏమైనా ఎడ్జ్ ఉన్నా మ్యూట్ చేశాను నేను మైక్. మ్యూటింగ్. హలో, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు హియర్ మీ నౌ. ఇప్పుడు ఎలా ఉందమ్మా వాయిస్ నాది? ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్. హలో, ఓకే ఓకే, లెట్స్ ట్రై టు కంటిన్యూ అవర్ క్లాస్. ఈ నెట్ ప్రాబ్లం అన్నది ఉంటుందమ్మా, మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను మీకు ఇది డెరైవ్ చేసేసాను ఆల్రెడీ. ఓఆర్ఎంఎస్ అవుట్పుట్ చూడండి, మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఎలా చేంజెస్ వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కింద స్క్రీన్ లో మీకు వాల్యూ కనిపిస్తుంది, Vm²/4π π - alpha + sin 2α/2 అన్నది ఆర్ లోడ్ కి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూ. జస్ట్ లైక్ హియర్ వీ విల్ గెట్ Vm²/4π బీటా అన్నది మన. ఓకే, డిస్కరేజ్ దట్ వన్, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చెప్తున్నానంటే ఆర్ఎల్ఈ లోడ్కి వచ్చేటప్పటికి, అంటే ఆర్ఎల్ఈ లోడ్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఆర్ఎల్ఈ లోడ్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. ఆర్ఎల్ఈ లోడ్ ఎలాగో మీరు వెళ్ళలేదు కాబట్టి మీరు చూస్తే స్టార్టింగ్ ఏదైతే ట్రిగర్ అవుతుందో ఆల్ఫా నుంచి అది ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత నెగిటివ్కి వెళ్ళి ఒక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీటాకి వచ్చి మళ్ళీ అది బీటా నుంచి మళ్ళీ ఈకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ అండ్ అగైన్ ఇట్ విల్ బి రైజింగ్ అండ్ అగైన్ ది సైకిల్స్
సైకిల్ రిపీటింగ్ ఇలా వచ్చి అయితే ఇందులో ఇది పై, ఓకే, అండ్ దిస్ ఈస్ బీటా అండ్ దిస్ విల్ బి ఓకే, అండ్ హియర్ సమ్వేర్ హియర్ ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ 2π వస్తుంది, ఇక్కడ 2π వస్తుంది, సారీ ఇది 2π వస్తుంది అండ్ దిస్ విల్ బి 2π ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఓకే, స్టిల్ నేను ఆన్లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను నేను, ఒకవేళ లేకపోతే నాకు చెప్పండి. స్టిల్ ఇప్పుడు దాకా కనిపించిందమ్మా మీకు స్క్రీన్ మీద? ఎనీబడి సంబడి రెస్పాండ్? స్క్రీన్ కనిపిస్తుంది సార్, కానీ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు ఈ నార్మల్గా సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఏదైతే వస్తుందో, ఇదిగోండి ఇది నార్మల్ సప్లై వోల్టేజ్ అనుకుంటున్నాం మనం. ఇదిగోండి ఇది సప్లై వోల్టేజ్. ఓకే, సప్లై వోల్టేజ్ నేను కొంచెం షేప్ అవుట్ అలా వేసాను, కుదరలేదు నాకు. అయితే మీకు ఇక్కడ ఆల్ఫా నుంచి బీటా చేసిన ఇప్పుడే మనం డెరైవ్ చేసాం మనం. ఇదిగోండి ఆల్ఫా నుంచి బీటాకి ఇప్పుడే మనం, ఇదిగోండి ఆల్ఫా నుంచి బీటా వరకు మనం ఆల్రెడీ డెరైవ్ చేస్తాం. యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి? ఇంత వచ్చింది. అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. V0 ఆల్ఫా నుంచి. ఓకే, దాని తర్వాత కూడా మనం దాన్ని తీసుకోవాలి ఎక్కడి నుంచి? కూడా దానికి మాత్రమే. హలో, మీ వాయిస్ కూడా నాకు కట్ అయిపోతుందమ్మా, రావట్లేదు మీ వాయిస్ కూడా నాకు. ఓకే, 11 o'clock అన్నది కొంత ఇబ్బంది పడుతుంది టైం అన్నది. అంటే ఈ టైంలో కొంచెం ఎక్కువ ఇప్పుడు నెట్ ఇచ్చేస్తూ ఉంటారు నార్మల్గా. ఓ పని చేద్దాం, లేకపోతే మన క్లాస్ టైమింగ్ అన్నది ఈ టైమ్స్లో కాకుండా ఒక ఈవినింగ్ కి ప్రాబ్లం ఏం లేదు. రాకంటే నాకైతే నేను ఏ టైంలో అయినా ఈవెన్ నైట్ ఆల్సో వీ కెన్ డీల్ విత్ ఇట్, బికాజ్ నెట్ స్పీడ్ అన్నది ఎర్లీ మార్నింగ్ అయినా పర్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం మీరు 7 ఆ టైంలో రెడీగా ఉన్నారంటే ఆ టైంలో చెప్పుకుంటే చాలా నెట్ బ్యాండ్ అన్నది కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇది క్లాస్ టైమింగ్ లోనే చెప్పాల్సింది, కానీ ఇలా ప్రతిసారి బ్రేక్ డౌన్. నిన్న బాగా జరిగింది, బట్ ఎవ్రీ టైం ఇక్కడ టుడే. హలో, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతున్నది. ఆగి వస్తుంది. ఓకే, అదేనమ్మా నెట్ ఏంటంటే ఇప్పుడు బ్యాండ్ విడ్త్ అన్నది ఈ టైంలో ఏంటంటే ఎక్కువ మూవీస్ చూడడం ఇవన్నీ చేస్తుంటారు. అదే టైంలో నేను ఫుల్ నెట్ స్పీడే పెట్టించాను. నేను మొన్నటి వరకు నేను 600 ప్యాక్లో ఉండేవాడిని, ఇప్పుడు దాన్ని 1000 రూపీస్ ప్యాక్ చేశాను అనమాట. క్లాస్లో ఉన్నాయి సరిగ్గా నెట్ రావట్లేదు అంటే బ్యాండ్ విడ్త్ పెట్టుకోమంటే 1000 రూపీస్ మార్చాను నేను. హైయెస్ట్ ప్యాక్ అదే, అఫోర్డబుల్లో, అంటే మరీ 3000 5000లో ఉన్నాయి లేండి. అయితే ఐ కాంట్ పుట్ దట్ వన్. దట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ స్టిల్ వాంట్, ఇప్పుడు డైరెక్ట్ గా నేను పీపీటీసీ కింద, ఎందుకంటే పీపీటీస్ లో మీకు ఎక్కువ బ్యాండ్ విడ్త్ తీసుకోదు. నేనేంటంటే ఆ స్క్రీన్ లో రాస్తుంటాను కదా, రాస్తున్నప్పుడు ఆ డేటా అన్నది కూడా మీకు సైమల్టేనియస్లీ సింక్ అవుతా ఉండాలి, వాయిస్ కానీ ఇవన్నీ కూడా. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఎనీబడి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అండ్ వాయిస్ ఇస్ దేర్ ఎనీ క్లారిటీ నౌ? yes sir, క్లారిటీ ఉందా వాయిస్ లో ఏమన్నా? we will try to continue. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే లో ఆల్రెడీ సగం డెరివేషన్ మనం చేసేసాం, ఆర్ఎల్ లోడ్ లో ఉంది. ఏదైతే ఈ అన్నది ఎక్స్ట్రా పార్ట్ వస్తుందో దాని యొక్క లిమిట్స్ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను నేను. ఆ ఈ యొక్క లిమిట్స్ అన్నది బీటా ఇన్క్లూడ్ చేసుకునేటట్టు తీసుకోవాలి. మనం నార్మల్ గా 0 నుంచి ఆల్ఫా అని చెప్పి తీసేసుకుంటారు, అప్పుడు మనకి తప్పు వస్తుంది.
ఓకే, వీ షుడ్ నాట్ ఇన్ స్టేట్ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు లిమిట్స్. అంటే ఫైనల్ గా దీనికి ఏదైతే డెరివేషన్ చేస్తామో దాన్ని పక్కన పెట్టుకొని ఏదైతే ఇంకా బ్రేక్ అవుతుంది సార్. వన్ ఇంటిగ్రల్ నుంచి వరకు దాన్ని ఆ టైంలో మ్యాగ్నెట్ డి ఒమేగా టి. ఓకే, బ్రేక్ అవుతుంది. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఒక ట్రై చేస్తాను. నేను బియాండ్ ద లైన్. నేనేం మాట్లాడట్లేదు, చేస్తున్నాను నేను ఒకటే ఇక్కడ వెయిటింగ్ ఫర్ దట్ వన్ టు ఓపెన్. నేను సెకండ్ ఛానల్ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్ అన్నది ఇలా కాకుండా వేరే విధంగా పంపించడానికి ట్రై చేస్తున్నాను అమ్మా. బియాండ్ ద లైన్ ఫర్ 1 or 2 minutes. హలో, ఒకసారి ఈ అకౌంట్ కి నాకు హోస్ట్ ఇవ్వండి అమ్మా ఒకసారి. ఒకసారి హోస్ట్ ఇవ్వండి, నాకు వినిపిస్తుందా? $225 హోస్ట్ మీకు వచ్చేస్తుంది. హలో,
బాబు హోస్ట్ ఇవ్వండి. ఓకే. ఓకే. నాట్ ఇంకా ఇవ్వలేదు. ఎనీబడి లిజనింగ్? ఎస్ సార్, చెప్తున్నాను సార్. ఎవరమ్మా తను? తెలియదు సార్, అబ్బాయి స్వరూప్ చెప్తున్నాడు. అలాగే. టూ 25 కి కాల్ కావట్లేదు సార్. సార్ పోస్ట్ మీకు వచ్చింది సార్. అలాగేనమ్మా, చూశాను. ఓకే. హోస్ట్ అంటే నేను 2 విధాలుగా జాయిన్ అయ్యాను. దేనికి వచ్చిందో హోస్ట్ అని చెప్పి చూస్తున్నాను నేను. ఓకే ఓకే. ఈ అకౌంట్కి రాలేదు. లెట్ మీ డూ it. ఓకే, ఐ హ్యావ్ జాయిన్డ్ యూజింగ్ 2 accounts నౌ. ఇక్కడ నుంచి సౌండ్ కట్ చేసేసి సౌండ్. ఓకే. హలో, ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి అమ్మా ఒకసారి. సార్ వినిపిస్తోంది వినిపిస్తోంది సార్. హలో, సార్ వినపడుతోంది సార్. సార్ నేను లైన్ లోనే ఉన్నాను. కొంత సెట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నాను నేను. అదే నాయిస్ వచ్చేస్తున్నాను. ఎస్ సార్. రెండిట్లో అకౌంట్
హలో ఎస్ సార్, వినిపిస్తుందమ్మా? ఇప్పుడు క్లారిటీ ఏమైనా వచ్చిందా వాయిస్ లో? వినిపిస్తాను సార్ క్లియర్ గానే. ఓకే, లెట్స్ ట్రై టు టుడేస్ టాపిక్. ఇక్కడ మీరు చూస్తే ఏం చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ మనకి ఆర్ఎల్ఈ లోడ్ గురించి చెప్తున్నాను. నేను ఆర్ఎల్ఈ లోడ్ గురించి చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఈ వేవ్ ఫామ్ అన్నది మీకు ఈ షేప్ లో వస్తుంది. ఇదిగోండి, ఈ షేప్ లో వస్తుంది. ఓకే, అండ్ ఇట్ విల్ బి ఫర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఇఫ్ యూ కన్సిడర్ ద ఫస్ట్ స్టేజ్, ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్తున్నానో, ఇది ఆల్రెడీ ఆర్ఎల్ లోడ్ లో అయిపోయింది. దాన్ని మనం ఆల్రెడీ డిరైవ్ చేసి పక్కన పెట్టేసాం. Vm/2π cos alpha minus cos beta. ఓకే, అండ్ నెక్స్ట్ ద రిమైనింగ్ పార్ట్ విల్ బి ఫ్రమ్ బీటా టు బీటా నుంచి 2π ప్లస్ ఆల్ఫా వరకు చూడాలి. అప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈ మాత్రమే ఉంది. ఇఫ్ యూ కీప్ దట్ హియర్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్, విల్ గెట్ E/2π 2π plus alpha minus beta. This is the average output voltage, and we have to club these two. ఈ రెండింటిని టోటల్ గా క్లబ్ చేస్తే మనకి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందంటే, Vm/2π ఫస్ట్ పార్ట్ లో కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా, అండ్ సెకండ్ పార్ట్ లో E/2π, అండ్ ఇట్ విల్ బి 2π ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా. 2π ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా. ఈ ఈక్వేషన్ మొత్తం కలిపి మనకి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఆర్ఎంఎస్ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ సిమిలర్. ఏదైతే మనం ఆల్రెడీ చేసాం కదా ఆ పార్ట్ ప్లస్ కొత్త పార్ట్ అన్నమాట. అంటే మనం ఆర్ఎల్ లోడ్ లో మనం డెరైవ్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా, ఇది ప్లస్ దీనికి ఎక్స్టెండ్ గా మనం ఇంకేం రాయాలి ఇక్కడ, సేమ్ 1/2π, దీన్నే ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. 1/2π బీటా నుంచి 2π ప్లస్ ఆల్ఫా అండ్ ఈ స్క్వేర్ డి ఒమేగా టీ, అండ్ ఇట్ విల్ ఆల్సో బి ఇన్ 1/2 లో ఉంటుంది. అంటే ఎంటైర్లీ 1/2 లో ఉంటుంది. ఆ ఎక్స్టెండ్ పార్టే తీస్తున్నాను నేను. ఓకే, ఆ 1/2 తర్వాత ఏం రాసుకోవచ్చు. ఇట్ విల్ బి ఈ స్క్వేర్ బై 2π బి ఆన్ ద లైన్. E square by 2π. Now it will be somewhat clear, and it will be from okay, 2π plus alpha minus beta. ఈ ఎక్స్ట్రా పార్ట్ ని ప్రీవియస్ పార్ట్ తో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫైనల్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే, Vm²/4π బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ sin 2 alpha minus sin 2 beta whole by 2 plus E square by 2π 2π plus alpha minus beta ఎంటైర్ పార్ట్ కి మనకి 1/2 ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ RLE లోడ్ అన్నమాట. RLE లోడ్, అండ్ దిస్ ఈజ్ ఫర్ RL లోడ్. RL లోడ్ చేంజెస్ అన్నది ఎక్స్ట్రాగా ఈ వల్ల ఎలా ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేయండి, మీకు అర్థం అవుతుంది మీకు అది ఆ మ్యాగ్నిట్యూడ్ వైజ్. ఓకే, అండ్ దిస్ కంప్లీట్స్ ది ఆర్ లోడ్ లో, RL లోడ్ లో, RLE లోడ్ లో, ఈ మూడిట్లో కూడా మనకి ఆర్ లోడ్ లో. హలో, ఇఫ్ యు ఆర్ నాట్, మనకి ఇంకా కూడా వాయిస్ తో ప్రాబ్లం ఏమైనా వస్తుంటే మీరు నాకు చాట్ చేయండి అమ్మ ఒకసారి. ఎందుకంటే నేను ఇప్పుడు 2 మైక్స్ ఆఫ్ చేస్తాను, నాయిస్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. 2 మైక్స్ ఆన్ చేసేటప్పుడు, అంటే ఒక మైక్ ఆన్ చేసినా నాకు స్పీకర్ లో వచ్చేస్తుంది. అందుకని 2 స్పీకర్లు ఆన్ చేశాను, ఒక మైక్ మాత్రమే ఆన్ చేశాను. మీ మాటలు నేను వినలేకపోతున్నాను ఇప్పుడు. జస్ట్ యు ఆర్ లిజనింగ్ మై వాయిస్ అకార్డింగ్ టు నౌ హియర్. ద సిచ్యువేషన్ ఈస్ లైక్ దట్, అండ్ కరస్పాండింగ్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్ట్ చాట్ అని చెప్పి చాట్ ట్రై చేయండి ఏమన్నా వాయిస్ డిఫికల్టీ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి మూడిటి యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్, అండ్ వాట్ ఎవర్ దట్ మే బి వీ హ్యావ్ డిరైవ్డ్.
బట్ దేర్ ఆర్ సమ్ డిఫికల్టీస్ రిగార్డింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయంటే మనకి ఫస్ట్ లెట్స్ డ్రా దట్ వన్ ఆల్సో హియర్. ఒక వాల్యూని తీసుకొని మనం ట్రై చేద్దాం. యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఆర్ లోడ్ లో పెట్టినప్పుడు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందంటే ఆర్ లోడ్ లో V0 ఈజ్ ఈక్వల్ టు Vm/2π 1 + cos ఆల్ఫా. ఓకే, అండ్ ఆర్ఎల్ లోడ్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రాబ్లం మనకి V0 ఈజ్ ఈక్వల్ టు Vm/2π cos ఆల్ఫా మైనస్ cos బీటా. ఓకే, if you substitute alpha value 90 degrees here and alpha value 90 degrees and beta value also should be there. Beta value 180 తర్వాత కూడా కండక్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ టేక్ 200 degrees అన్నది ఫిజికల్ గా మనం తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఇక్కడ. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఇది ఈ బీటా అన్నది మన చేతిలో ఉండదు. వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ బీటా. ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండక్టెన్స్. ఇట్ ఈస్ కాన్స్టెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండక్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ దట్ వన్. ఓకే, ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఎంతైతే ఇండక్టర్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది బీటా. అయితే ఆల్ఫా వాల్యూ అన్నది చేంజబుల్. మనం ఆల్ఫాని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ఫా 0 degrees దగ్గర, 30 degrees దగ్గర, 60 దగ్గర, 90 దగ్గర అలా మనం చేంజ్ చేసుకుంటూ 120, 150, 120, 150, 180 వరకు ఎక్కడ వరకైనా ఏ వాల్యూ అయినా చేంజ్ చేసుకోవచ్చు. 0 దగ్గర ఫుల్ వోల్టేజ్ వచ్చేస్తుంది మనకి ఎప్పుడు కూడా. 0 అంటే మనకి ఎంటైర్ సైనసాయిడల్ వచ్చేస్తుంది. 180 దగ్గర 0 వస్తుంది. మీరు ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తూ ఉంటే తగ్గుతుంటుంది. ఇట్ విల్ బి డిక్రిమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees దగ్గర ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 90 పెట్టండి. 90 పెడితే వాల్యూ ఎంత వస్తుందో చూడండి. కాస్ 90 ఎంత 0 అంటే V0 వచ్చేటప్పటికి మీకు ఆర్ లోడ్ లో అయితే మాత్రం V0 ఈజ్ ఈక్వల్ టు ఎట్ ఆల్ఫా వాల్యూ 90 degrees దగ్గర యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు దీన్ని మీరు చేసినా చేయకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానంటే ఒక 30 volts వచ్చింది అనుకోండి. మీరు సేమ్ ఆర్ఎల్ లోడ్ లో మీరు ఆ బీటా వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే V0 వాల్యూ ఆల్ఫా 90 degrees దగ్గర చూస్తే మీకు అరౌండ్ 18 volts ఎంతో కనిపిస్తుంది. ఈ డిక్రిమెంట్ అంటూ ఉంటుంది. ఎందుకు? ఇంతకుముందు యావరేజ్ లో మీకు ఓన్లీ పై పార్ట్ మాత్రమే ఉంటుంది మీకు ఆర్ లోడ్ లో. కానీ ఆర్ఎల్ లోడ్ లో ఏంటంటే ఆర్ఎల్ లోడ్ లో పై పార్ట్ ఉంటుంది, నెగిటివ్ పార్ట్ కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ నెగిటివ్ పార్ట్ వల్ల మీ టోటల్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్న మ్యాగ్నిట్యూడ్ అన్నది తగ్గిపోతుంటుంది అనమాట. ఇంత ముందు 30 volts వచ్చేది ఇప్పుడు 18 volts వస్తుంటుంది. మీరు పెట్టి ఫైండ్ అవుట్ చేయండి. మీ విఎం వాల్యూ ఏదో ఒకటి తీసుకొని యావరేజ్ గా మీరు ఫైండ్ అవుట్ చేసినా మీకు వాల్యూస్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనకి ఆ డిక్రిమెంట్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, అయితే దీన్ని మనం కాంపన్సేషన్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మన సర్క్యూట్ లో ఆర్ఎల్ లోడ్ అని చెప్పి ఉందో ఆర్ఎల్ లోడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు విఎస్ ఆర్ ఎల్ తో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ వోల్టేజ్ ని మనం తీసేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ వన్ డయోడ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఇన్ దిస్ కనెక్షన్. దీన్ని కూడా సిమ్యులేట్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడే చేద్దాం, ఇప్పుడు టైం లేకపోతే రేపైనా అదే రేపటి క్లాస్ లో అయినా చేద్దాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ ద ఫ్రీ వీలింగ్ డయోడ్ అంటాం. ఇది ఎలా ఆపరేట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ గురించి మాట్లాడితే ఇది పెట్టి చూద్దాం. ఆర్ఎల్ ఈ లోడ్ లో కూడా పెట్టి చూద్దాం, అన్నిట్లో కూడా సిమ్యులేట్ చేద్దాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఇది దేని వల్ల వస్తుందంటే మనకి ఆ ఎల్ లోడ్ ఆ నెగిటివ్ వోల్టేజ్ ఏదో వస్తుందో అయితే ఆ నెగిటివ్ వోల్టేజ్ ని తీసేయడం కోసం ఇది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో మీకు డయోడ్ అన్నది అదే థైరిస్టర్ అన్నది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు కరెస్పాండింగ్ V0 అన్నది VS అవుతుంది. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కానీ ఎప్పుడైతే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వచ్చిందో మీకు అసలు అవుట్పుట్ వోల్టేజ్ రాకూడదు. కానీ ఇండక్టర్ తన ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. స్టార్టింగ్ లో ప్లస్ మైనస్ తో ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఆఫ్ సైకిల్ కి వెళ్ళిందో దాని మ్యాగ్నిట్యూడ్ అన్నది మైనస్ ప్లస్ గా చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకొని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అన్నది ఇంతకు ముందు మనకి రివర్స్ డైరెక్షన్ లో ఇలా ఫ్లో చేసేది అనమాట. ఇలా ఫ్లో చేసేది. ఓకే, రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో చేసేది అనమాట. ఓకే, అంటే సేమ్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ ఒకటే, ఇలా మనకి ఫ్లో చేయడం వల్ల మనకి ఇదిగోండి నెగిటివ్ వోల్టేజ్ అన్నది వచ్చేది. కానీ కరెంట్ మీరు వేవ్ ఫామ్ చూస్తే కరెంట్ వేవ్ ఫామ్ ఇలాగే ఉంటుంది, మనకి పాజిటివ్ లోనే ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ చేంజ్ కాదు, ఇండక్టర్ లో ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ కాదు, జస్ట్ అది ఫోర్స్ఫుల్ గా నెగిటివ్ ఆఫ్ సైకిల్ లో కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ కనెక్ట్ చేసామో అప్పుడు ఆ కరెంట్ అన్నది ఇలా కాకుండా సప్లై వోల్టేజ్ వైపు కాకుండా ఫ్రీ వీలింగ్ డయోడ్ లో ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి ఒక పాత్ కనిపిస్తుంది. అయితే ఈ పాత్ లో మన సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఎలా కనిపిస్తుందంటే ఆ టైంలో మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అన్నది ఒక షార్ట్ సర్క్యూట్ లా కనిపిస్తుంది ఇలాగనమాట. ఓకే. ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంది, అది షార్ట్ సర్క్యూట్ అయింది. ఇండక్టర్ దాని పొలారిటీ చేంజ్ చేసుకొని కరెంట్ అన్నది ఈ లూప్ లో తిరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏది అన్ని ఇంతకుముందు పాజిటివ్ వచ్చినప్పటి వరకు ప్రాబ్లం ఏం లేదు, ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ కాదు. ఎప్పుడైతే అది నెగిటివ్కి వెళ్ళి ఇలా నెగిటివ్ కా స్పైక్ ఏదైతే వస్తుందో ఈ ఏరియా గురించి చెప్తున్నాను నేను. ఈ ఏరియాలో మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నది ఆన్ అవుతుంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆన్ అయిన వెంటనే ఒక షార్ట్ సర్క్యూట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇది ప్యూర్ షార్ట్ సర్క్యూట్ అన్నమాట. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మీరు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వోల్టేజ్ మెజర్ చేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు ఇక్కడ? 0. ఎందుకంటే ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ ఉంది కదా, 2 టెర్మినల్స్ షార్ట్స్ అయిపోయి మీకు వోల్టేజ్ 0 వచ్చేసి మళ్ళీ మీకు ఆ వేవ్ ఫామ్ అన్నది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఏదైతే ఆర్ లోడ్ లో వేవ్ ఫామ్ వస్తుందో అదే వేవ్ ఫామ్ మీకు ఆర్ఎల్ లోడ్ లో కూడా వస్తుంది. కానీ దాంట్లో మనం ఏం యాడ్ చేయాలి? ఫ్రీ వీలింగ్ డయోడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి కూడా మీరు ఇక్కడ కూడా మీరు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టినప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో మీకు సేమ్ ఏదైతే మీకు ఇంత ముందు ఆ వాల్యూ ఏదైతే వచ్చిందో అదే వాల్యూ మళ్ళీ వస్తుంది. అంటే ఆర్ఎల్ లోడ్ లో విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అని చెప్పారనుకోండి, మీకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ Vm/2π 1 + cos ఆల్ఫా, నాట్ cos ఆల్ఫా మైనస్ cos బీటా, అదే cos ఆల్ఫా మైనస్ cos బీటా అని రాస్తాం చూసారా, అది ఉండదు. ఆ నెగిటివ్ పార్ట్ ని ఎవరు ఎలిమినేట్ చేస్తున్నారు? ఫ్రీ వీలింగ్ డయోడ్ అన్నది ఎలిమినేట్ చేస్తుంది. కానీ ఆ టైంలో కరెంట్ ఫ్లో అవుతుంది లోడ్ లో, కానీ సప్లై సైడ్ మాత్రం కరెంట్ రాదు. ఈ ఇట్ సైడ్ ఇంత ముందు కరెంట్ అనేది ఇలా వచ్చేసేది కరెంట్, కానీ ఇది ఇంకా ఆఫ్ లోనే ఉంది కాబట్టి సప్లై సైడ్ కరెంట్ రాదు. కరెంట్ అంతా కూడా ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఓకే. అండ్ వి విల్ డూ దిస్ వైల్ డూయింగ్ ద సిమ్యులేషన్ లో కూడా మనం ఈ పార్ట్ చూద్దాం. ఇది ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ యొక్క ఇంపార్టెన్స్, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ రెక్టిఫైర్ లో ఇంకో ఇంపార్టెంట్ ఒక పార్ట్ ఏంటంటే, మనకి ఈ రెక్టిఫైర్ ఏదైనా కూడా రెక్టిఫైర్ లో ఇన్పుట్ సైడ్ ఏసీ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ డిసి ఉంటుంది. అంటే ఇన్పుట్ సైడ్ ఇన్పుట్ పవర్ వచ్చేటప్పటికి విఎం ఏదైతే విఆర్ఎంఎస్ విఎం ఈజ్ ఈక్వల్ టు అదే మన విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ అని చెప్పి రాస్తున్నాను కదా నేను సప్లై సైడ్. దాంట్లో విఎం ఐఎం కరెంటు అండ్ కాస్ పై అన్నది దాని ఇన్పుట్ సైడ్ యొక్క పవర్ అన్నమాట. ఇన్పుట్ సైడ్ యొక్క పవర్ పిఎం. అంటే అవుట్పుట్ సైడ్ డిసి కాబట్టి దాని యొక్క పవర్ డైరెక్ట్ గా V0 I0, ఎందుకంటే డిసి కాబట్టి అక్కడ పవర్ ఫ్యాక్టర్ ఉండదు. బట్ ఇన్ హియర్ దేర్ ఈజ్ నో లాస్. ఇక్కడ లాస్ ఏం జరగట్లేదు, ఓన్లీ కన్వర్షన్ మాత్రమే జరుగుతుంది. ఓకే. దేర్ విల్ బి నో యాక్టివ్ పవర్ లాస్. స్విచ్చింగ్ లాసెస్ ఉంటాయి, స్విచ్ అవ్వడం అన్నది మన కమింగ్ క్లాసెస్ లో చెప్పుకుందాం మన స్విచ్చింగ్ లాస్ అన్నది. అయితే ఇక్కడ మనకి ఇది మీరు ఆర్ చెప్తున్నారు కదా సార్, ఆర్ అంటే మరి రెసిస్టెన్స్ కదా, అది లాస్ అవుతుంది కదా అనుకోవచ్చు. అది లోడ్ కింద వస్తుంది. మనకి లోడ్ కి మనం లాస్ కింద తీసుకోలేము. మన సర్క్యూట్ లో ఇది మాత్రం ఓన్లీ కన్వర్షన్ చేస్తుంది అంతే. కాబట్టి పిఎం ఈజ్ ఈక్వల్ టు P0 అని అజ్యూమ్ చేసుకుంటే విఎం ఐఎం కాస్ పై ఈజ్ ఈక్వల్ టు V0 I0 అనమాట. ఇక్కడ నుంచి ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. V0 I0 బై విఎం ఐఎం అని చెప్పి ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ కి ఫార్ములా ఇది. అయితే మీకు ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి మీరు ఎప్పుడైతే ఆర్ఎల్ లోడ్కి వెళ్ళారనుకోండి, మీకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ V0 అన్నది తగ్గిపోతుంది. ఎందుకు? ఆర్ లోడ్ లో మీకు 30 volts వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇది ఆర్ఎల్ లోడ్ లో 18 volts వస్తుందని చెప్పాను నేను మీకు ఫిజికల్ గా ఒక ఎగ్జాంపుల్ లో మెన్షన్ వాల్యూస్ కూడా ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే విధంగా మీరు ఇక్కడ ఆర్ లోడ్ లో కాస్ పై అన్నది అసలు ఆర్ లోడ్ కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది, కాస్ పై అన్నది 0.9 అలా ఉంటే ఆర్ఎల్ లోడ్ లో కాస్ పై వచ్చేటప్పటికి మీకు 0.4 అలా ఉంటుంది అనమాట. డిక్రిమెంట్ అన్నది తగ్గిపోతుంది. ఓకే. అందుకనే పవర్ ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ వల్ల ఆ నెగిటివ్ పార్ట్ తీసేసాం అనుకోండి, ఆ నెగిటివ్ పార్ట్ ఏదైతే వేవ్ ఫామ్ లో వస్తుందో ఆ నెగిటివ్ పార్ట్ ని మనం ఎలిమినేట్ చేయగలిగితే ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ ఫ్యాక్టర్ అన్నది కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాట్ అప్ టు 0.9, 0.6 కి వెళ్ళినా కూడా చాలా గ్రేట్. ఓకే. పవర్ ఎలక్ట్రానిక్స్ లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇన్హెరెంట్లీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే. అదొక మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఆర్ఎల్ఈ లోడ్ లో కొంత పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఆర్ఎల్ఈ లోడ్ లో ఓకే, ఆర్ఎల్ఈ లోడ్ లో ఏంటంటే మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎల్ఈ లోడ్ నేను డయాగ్రామ్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, ఇది 220 volts. ఫర్ ఎగ్జాంపుల్ RLE వచ్చేటప్పటికి ఒక 100 volts అని చెప్పి తీసుకుందాం. ఓకే, అయితే ఇంతకుముందు కండిషన్ ఏంటి, మనం ఇక్కడ ఎప్పుడైతే గేటింగ్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తున్నామంటే ఇలా మనం చూస్తే ఇదిగోండి సైనసైడ్ ఏదైతే ఇన్పుట్ అనమాట, ఇన్పుట్ అండ్ కరస్పాండింగ్లీ ఇది ఈ అనమాట, ఈ 100 volts ఇది. ఓకే, అండ్ దిస్ వన్ విల్ బి ద మ్యాగ్నిట్యూడ్ 220 volts. ఓకే, అయితే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో ఏంటంటే మనకి ఇక్కడ 100 volts బిలో, అంటే ఈ 100 volt ఈ రెండు టచ్ అవుతున్న పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండు టచ్ అవుతున్న పాయింట్స్, ఈ టచ్ అవుతున్న పాయింట్స్ ని ఆల్ఫా మినిమం, ఆల్ఫా మాక్సిమం అని చెప్పి దీని పేర్లు పెడుతున్నాను నేను. ఓకే, ఎందుకు ఇలా పేర్లు పెడుతున్నానంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ దట్ ఆ పేర్లు అన్నది, ఎందుకంటే మనం ఏదైనా ఒక డివైస్ ని ఆన్ చేయాలి అంటే, థైరిస్టర్ ఆన్ చేయాలి అంటే యానోడ్ సైడ్ వోల్టేజ్ కన్నా క్యాథోడ్ సైడ్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి. ఓకే, సారీ, యానోడ్ సైడ్ వోల్టేజ్ క్యాథోడ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి, కరెక్ట్. ఓకే, అయితే ఇనీషియల్లీ మీరు సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఇదిగోండి, ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు, మ్యాగ్నిట్యూడ్ 0 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 60 ఉంది, 70 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి 100 అయింది. అలా అలా పెరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి 220 అవుతుంది మీకు సప్లై వోల్టేజ్, అంతే కదా. అలాగే సైనసాయిడల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, అయితే అది ఇలా ఇంక్రీజ్ అవుతున్న విఏని మనం 0 నుంచి 10, 30, 50 అలాగే స్లోగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ 100 వెళ్ళేంత వరకు. ఎందుకు 100? మనం ఆల్రెడీ లోడ్ సైడ్ మనం ఈని 100 మెయింటైన్ చేస్తున్నాం, అందుకని 100 అన్నది ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ అనమాట. 100 ఇచ్చేంత వరకు కూడా మీరు ఏ ట్రిగరింగ్ ఇచ్చినా కూడా ఆల్ఫా అన్నది పని చెయ్యదు. ఓకే, ఆల్ఫా పని చేయదు. దీన్ని మనం సిమ్యులేషన్ లో కూడా చూద్దాం ఈ పాయింట్ అన్నది. అయితే చాలా సార్లు ఈ ఆల్ఫా మినిమం వాల్యూని, ఆల్ఫా మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతారు. అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం లేదు, ఇది స్టార్టింగ్ ఆల్ఫా మినిమం ఈజ్ ఈక్వల్ టు ఇది డైరెక్ట్ గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ బై బిఎం అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఎలా వచ్చిందంటే ఏం లేదు, ఇది ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అన్నది విఎం సైన్ ఒమేగా టీనే కదా, ఇది విఎం సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఆ పాయింట్ థ్రెషోల్డ్ పాయింట్ అన్నది, అంటే సైనసాయిడల్ ఈ రెండు మ్యాచ్ అవుతున్న పాయింట్ ఈని. అయితే ఆ యాంగిల్ నేనేమంటున్నాను, నేను ఆల్ఫా మినిమం అంటున్నాను. ఆల్ఫా మినిమం ఈజ్ ఈక్వల్ టు ఆ విఎం నాటి పంపించేస్తే డివైడ్ లో వస్తుంది విఎం అండ్ సైన్ ఇన్వర్స్ అని చెప్పి వస్తుంది, ఇలా వస్తుంది, డైరెక్ట్ గా రాసేసేయచ్చు. ఇప్పుడు ఆల్ఫా మాక్సిమం అడిగారు అనుకోండి, ఆల్ఫా మాక్సిమం అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ టచ్ అవుతుందంటే డైరెక్ట్ గా సైనసాయిడల్ అది సేమ్ పాయింట్ లో ఉంటుంది కాబట్టి పై మైనస్ ఆల్ఫా మినిమం అని చెప్పి కూడా రాసేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఈ పాయింట్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రెండు విధాలుగా మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ ఫ్రీ వీలింగ్ డయోడ్ నెసెసిటీ ఏంటో చెప్పాను నేను, ఎలాగా ఆ నెగిటివ్ పార్ట్స్ తీసేయడం గురించి, అలాగే పవర్ ఫ్యాక్టర్ కూడా ఇంప్రూవ్ చేయడం గురించి కూడా చెప్పాను. అలాగే ఈ లోడ్ లో ఇక్కడే కాదు, ప్రతి చోట ఈ ప్రాబ్లం వస్తుంది మనకి. ఈ లోడ్ RLE ఉంటే మాత్రం ఇది ఫైరింగ్ లిమిట్ చేస్తుంది అనమాట. ఈ ఎప్పుడైతే లోడ్ లో కనుక మనకి ఈ అన్నది ఉంటే ఫైరింగ్ వాల్యూని లిమిట్ చేస్తుంది. ఈ విషయం అన్నది మీకు తెలియాలి. దాని రేంజ్ ఆఫ్ ఫైరింగ్ యాంగిల్ అన్నది ఇంత ముందు 0 నుంచి 180 degrees అని ఎలా అయితే చెప్పానో, కానీ ఆల్ఫాలో లోడ్ లో కనుక మనకి కంపల్సరీగా ఈ అంటూ ఉంటే ఇంకా ఫైరింగ్ యాంగిల్ లిమిట్ ఏంటంటే ఆల్ఫా మినిమం నుంచి ఆల్ఫా మాక్సిమం వరకు. దీనికన్నా తక్కువకి వెళ్ళినా పనిచేయదు, దీనికన్నా ఎక్కువ వెళ్ళినా పనిచేయదు. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆల్ఫా మినిమం అండ్ ఆల్ఫా మాక్సిమం. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ దీనికి కూడా మీరు ఆల్ఫా మినిమం ని ఆల్ఫా మాక్సిమం ని కూడా కన్సిడర్ చేస్తూ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ గీస్తే మీకు కొంత చేంజెస్ అయితే వస్తాయి. అంటే నాట్ నెసెసరీ మనకి. అయితే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ డిస్కస్ చేద్దాం. ఇంకా మీకు కోర్ కాన్సెప్ట్స్ అయితే నేను చెప్పాను ఇవాళ. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది నార్మల్ గా ఇది ప్రాక్టీస్ లో ఎవరు యూజ్ చేయరు, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ని అంతగా ఎక్కువగా యూజ్ చేయరు. అదొక అడ్వాంటేజ్ అని చెప్పి తీసుకోండి. బికాస్ హై రిపుల్ ఫ్యాక్టర్. ఎందుకంటే హై రిపుల్ ఫ్యాక్టర్ ని ఎందుకని చెప్తున్నానంటే అసలు నెగిటివ్ ఆఫ్ సైకిల్ లో దీని ఆపరేషన్ జరగదు. నెగిటివ్ ఆఫ్ సైకిల్ లో దీని ఆపరేషన్ జరగదు కాబట్టి మనం ఎంటైర్ సైకిల్లో మీకు పల్స్ అన్నది ఒక 2π లో ఒక పల్స్ మాత్రమే జనరేట్ అవుతుంటుంది. మళ్ళీ 4πకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో పల్స్ మాత్రమే జనరేట్ అవుతుంది. ఈ మిడిల్ లో చాలా గ్యాప్ ఉండడం వల్ల మీకు రిపుల్ ఫ్యాక్టర్ అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఓకే, అంటే మీకు ఎక్కువ పల్సులు వచ్చేసినాయి అనుకోండి, ఇలాగా
ఇలా చాలా పల్స్లు ఎక్కువగా వచ్చేస్తే మీకు రిపుల్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, దట్స్ వై దీస్ ఆర్ నెవర్ యూజ్డ్. ఓకే, ప్లస్ ఇది చాలా చీప్ ఈ సింపుల్ అండ్ లో కాస్ట్ ఏదైనా రాసుకోండి. అయితే ఇది దీని యొక్క అడ్వాంటేజెస్. ఓకే, అండ్ డిసడ్వాంటేజెస్ ఇప్పుడే చెప్పాను నేను. హై రిపుల్ ఫ్యాక్టర్ అన్నది దాని యొక్క డిసడ్వాంటేజ్. అలాగే పవర్ ఫ్యాక్టర్ అన్నది కూడా చాలా తక్కువగా ఉంటుంది, అది కూడా దాని యొక్క డిసడ్వాంటేజ్ ఇందులో. ఓకే, ఎందుకంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉండకూడదు, నెగిటివ్ సైకిల్ ఉండాలి, దాన్ని అది పాజిటివ్ చేయగలగాలి. అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా మనకి పల్స్ రావాలి, కానీ అది నెగిటివ్ సైడ్ రాకూడదు, పాజిటివ్ సైడే రావాలి. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్లో వచ్చే పల్స్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్లో వచ్చే పల్స్. అలా అయితే బాగుంటుంది మనకి. అంతే తప్ప నెగిటివ్ హాఫ్ సైకిల్లో నెగిటివ్ పల్స్ వచ్చింది అనుకోండి, మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా దారుణం అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ ద అండ్ హార్మోనిక్స్ ఆల్సో. హార్మోనిక్స్ అన్నది ఏంటన్నది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. హార్మోనిక్స్ గురించి స్టార్టింగ్ లో కూడా చెప్పాను. హార్మోనిక్స్ అన్నది ప్రతి పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో కూడా హార్మోనిక్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అయితే ఈ హార్మోనిక్స్ ఇక్కడ ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే, మీరు సర్క్యూట్ చూస్తే సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఏదైతే సర్క్యూట్ కరెంట్ మీకు లోడ్ లో వెళ్తున్న కరెంటే మీరు సప్లై కరెంట్ రెండు కూడా ఒకటే. అంటే ఏదైతే హార్మోనిక్స్ ఇక్కడ జనరేట్ అయినాయో అదే హార్మోనిక్స్ సప్లైలో కూడా జనరేట్ అవుతాయి. మళ్ళీ అవి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ హార్మోనిక్స్ మ్యాగ్నెట్యూడ్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ సప్లై వచ్చేటప్పటికి మళ్ళీ పెరుగుతుంది. ఇలా ఒక క్యూబిక్ ఎఫెక్ట్ వల్ల, ఒక సైక్లిక్ ఎఫెక్ట్ వల్ల హార్మోనిక్స్ మ్యాగ్నెట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హార్మోనిక్స్ అంటే ఏంటి, నేను అది ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఫోరియర్ అనాలిసిస్ లో మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో ఆ థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ అని చెప్పి డెరైవ్ కూడా చేయించాను నేను. ఆ రిలేటెడ్ థియరీ అనేది ఇక్కడికి వస్తుంది మనకి. ఓకే, అండ్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అండ్ ఆర్ఎల్ఈ లోడ్ లో ప్రాబ్లం ఏమొస్తుంది, ఆ ఫైరింగ్ యాంగిల్ అన్నది లిమిట్ అవుతుంది. అది ఆల్ఫా మినిమం నుంచి ఆల్ఫా మాక్సిమం వరకు ఆ వాల్యూస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది కూడా చెప్పాను నేను. అలాగే ఆర్ లోడ్ లో కూడా మీకు పవర్ ఫ్యాక్టర్ ఎలా డిక్రిమెంట్ అవుతుంది, ఆ ఎల్ ని తీసేయడానికి ఏం చేస్తున్నాం మనం, ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడుతున్నాం. ఓకే, దీస్ ఆర్ ద కాన్సెప్ట్ ఐ హావ్ డిస్కస్డ్ విత్ యూ. అండ్ కరస్పాండింగ్లీ ఓకే, నెక్స్ట్ థింగ్ ఎనీథింగ్ డిస్కస్డ్, ఇక్కడ కూడా చూడండి, నేను ఈ డెరివేషన్ కూడా చేశాను నేను ఇక్కడ. ఓకే, అండ్ దిస్ కంప్లీట్స్ ఎంటైర్ ఆర్ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అన్నది కంప్లీట్ అవుతుంది. నోట్స్ అన్ని అయితే రాసుకున్నాము, చాలా ఇంపార్టెంట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మీరు ఇక్కడ నుంచి మిగతా వాటిని బిల్డప్ చేసుకోవచ్చు. మీరు ఇది అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ స్టేజ్ లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ క్లాసెస్ లో మనం నెక్స్ట్ క్లాస్ లోనే మనం సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చూస్తాం. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇంట్రొడక్షన్ మాత్రమే, మళ్ళీ రేపు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ లేకుండా. T1, T2, T3, T4 పేర్లు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఆర్ లోడ్ ప్లస్ ఆర్ మైనస్ V0 అండ్ డాట్ అవుట్ ద కరెంట్ I0 అండ్ IS అండ్ VS. ఇది సర్క్యూట్, సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్. అయితే ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ఏమవుతుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఇదిగోండి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. మా ప్లస్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఆ ప్లస్ అన్నది ఇక్కడికి వస్తుంది, ఆ మైనస్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ లో మీకు ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఓన్లీ T1 కి మాత్రమే ఉంటుంది, ఫస్ట్ ఆర్మ్ లో. దీన్ని మనం ఆర్మ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే ఇదిగోండి ఈ తీసుకొని నేను ఇలా గీసాను అనుకోండి, ఇది ఒక ఆర్మ్ అనమాట. ఈ గ్రీన్ కలర్ అన్నది ఒక ఆర్మ్, ఇదిగోండి ఇది కూడా ఇంకో ఆర్మ్ అనమాట, చేతులు అనమాట. అలా పిలవచ్చు, దీనికి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఫస్ట్ ఆర్మ్ లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ఓన్లీ T1 కి మాత్రమే ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, T4 కి ఆల్రెడీ క్యాథోడ్ పాజిటివ్ గా ఉంది కాబట్టి మనకు కుదరదు, కాబట్టి ఓన్లీ T1 మాత్రమే ఆన్ చేయగలం. అలాగే ఇంకో సెకండ్ ఆర్మ్ లో దేన్ని మనం ఆన్ చేయగలం, ఓన్లీ T2 ని మాత్రమే ఆన్ చేయగలం. అంటే ఆ టైంలో సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, మీరు ఆ టైంలో సర్క్యూట్ గురించి గీస్తే ఒకసారి ఎలా వస్తుందంటే, అండ్ దిస్ విల్ బి ద సర్క్యూట్. ఇక్కడ T1 ఉంటుంది, ఇక్కడ T2 ఉంటుంది, ఆన్ అయింది. IS కరెంట్ ఇలా వస్తుంది, అండ్ I0 కరెంట్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ V0 అండ్ సేమ్ కరెంట్ I0, ఇట్ విల్ బి గాన్ టు IS హియర్. ఓకే, అండ్ ఇంకా పని చేయని సర్క్యూట్లు ఏమైనా ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయి మీకు ఒక సర్క్యూట్ ఉంటుంది ఇలాగా.
ఇక్కడ కూడా ఒక ఓపెన్ సర్క్యూట్ అయిపోయి ఒక సర్క్యూట్ ఉంటుంది ఇలాగా. దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఏమై ఉన్నాయి, T3 T4 అన్నది ఓపెన్ సర్క్యూట్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అయితే క్లోజ్ అయ్యి ఏమున్నాయి, T1 T2 అన్నది క్లోజ్ అయి ఉన్నాయి. ఇదంతా కూడా పాజిటివ్ ఆఫ్ సైకిల్. ఓకే, అప్పుడు పాజిటివ్ ఆఫ్ సైకిల్లో మీకు కరెంట్ అన్నది చూడండి, కరెంట్ అన్నది మీకు ఎలా వస్తుందంటే, లెట్ మీ చేంజ్ ద కలర్. కరెంట్ చూస్తే సప్లై నుంచి ఇదిగోండి ఇలా వచ్చి T1 నుంచి ఇదిగోండి ఇలా వచ్చి ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయ్యి సేమ్ కరెంట్ అన్నది మళ్ళీ ఇదిగోండి ఇలా 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 మళ్ళీ ఐఎస్కి వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, లూప్ అన్నది రాశాను నేను. ఇదిగోండి ఇలా కరెంట్ అన్నది ఫ్లో అవుతుంటుంది అనమాట. ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్ కరెంట్. ఓకే, ఇప్పుడు డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ మీరు ఈసారి ఛాన్స్ దేనికి ఉంది, నెగిటివ్ ఆఫ్ సైకిల్కి వచ్చేటప్పటికి ఇదే సర్క్యూట్ లో మనం నెగిటివ్ ఆఫ్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఇది డినోట్ చేసేసి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వచ్చేటప్పటికి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఛాన్స్ దేనికి ఉంది, నెగిటివ్ వచ్చేటప్పటికి T4కి ఉంది ఛాన్స్ అండ్ T3కి ఉంది. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ లో మోడిఫికేషన్స్ ఏమొస్తాయంటే మీకు ఈసారి సప్లై అన్నది ఇది అయితే ఈసారి నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఓకే, అండ్ పాజిటివ్ నుంచి ఓకే పాజిటివ్ నుంచి T3 ఆన్ అవుతుంది. ఇక్కడ T3 ఆన్ అవుతుంది. T3 నుంచి లోడ్కి వెళ్ళి లోడ్ నుంచి T4 ఆన్ అవుతుంది. ఇక్కడ T4 ఆన్ అయ్యి ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఆ సర్క్యూట్ లూప్స్ మాత్రమే రాశాను. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ T3 T4 ఆన్ అవుతుంది, కానీ ఫ్లో ఆఫ్ కరెంట్ చూడండి. ఐఎస్ ఇక్కడ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది, సారీ ఇటు నుంచి ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఐఎస్ పై నుంచి కాదు కింద నుంచి ఫ్లో అవుతుంది, పాజిటివ్ డైరెక్షన్ నుంచి ఇలా వెళ్ళి T3 నుంచి స్టార్ట్ అయ్యి లోడ్ లోకి వెళ్ళేటప్పటికి సేమ్ ఏదైతే లోడ్ కరెంట్ ఉందో అదే డైరెక్షన్. ఇదిగోండి ఇక్కడ కూడా లోడ్ డైరెక్షన్ ఇలాగే ఉంది, ఇక్కడ కూడా కరెంట్ అన్నది సేమ్ డైరెక్షన్, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్. అందుకనే DC అన్నది ప్రొడ్యూస్ అవుతుంటుంది. DC అంటే ఏంటి, యూని డైరెక్షనల్. మీకు రెండు విధాల్లో కూడా మీరు T1 అండ్ T2 ఆన్ చేసిన లోడ్ కరెంట్ సేమ్ డైరెక్షన్, లోడ్ కరెంట్ I0 అన్నది సేమ్ డైరెక్షన్ ఉంటుంది. T3 T4 ఆన్ చేసిన మీరు లోడ్ కరెంట్ అన్నది సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. మీరు రెండిట్లో ఆ కాంబినేషన్ లో ఒక ఆమ్ లో ఒకసారి ఒక స్విచ్ మాత్రమే ఆన్ చేయగలం, వేరే స్విచ్ ఆన్ చేయలేం. ఇలా ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా కరెంట్ డైరెక్షన్ అన్నది మీకు మారదు, ఇట్ విల్ బి కాన్స్టెంట్. కరెంట్ మ్యాగ్నెట్యూడ్ కాదు, డైరెక్షన్ అన్నది అదే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంటుంది. అందుకనే మీరు పాజిటివ్ ఆఫ్ సైకిల్ వేవ్ ఫామ్ గీసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సప్లై వోల్టేజ్ ఇది. సప్లై వోల్టేజ్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఆల్ఫా వాల్యూ ట్రిగర్ అవుతుందంటే ఆల్ఫా వాల్యూ ఇక్కడ నుంచి ట్రిగర్ అయితే ఏదైతే ఇదిగోండి ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్ లో వస్తున్న వేవ్ ఫామ్. నెగిటివ్ ఆఫ్ సైకిల్ లో అది సేమ్ మ్యాగ్నెట్యూడ్ పై ప్లస్ ఆల్ఫా నుంచి ట్రిగర్ అవుతుంది. ఓకే, పై ప్లస్ ఆల్ఫా నుంచి ట్రిగర్ అవుతుంది. ఏదైతే మన వాల్యూస్ అనేది సేమ్ తో చెప్తే అప్పుడు దాని యొక్క మ్యాగ్నెట్యూడ్ అది కూడా సేమ్ డైరెక్షన్ వచ్చింది కదా మనకి. అందుకని V0 కూడా మనకి సేమ్ పైకి వస్తుంది. ఈవెన్ దో సప్లై దాని యొక్క సప్లై వోల్టేజ్ రివర్స్ డైరెక్షన్ లో ఉన్నా కూడా మళ్ళీ అది మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఆఫ్ సైకిల్లో మళ్ళీ ఇది 2π ప్లస్ ఆల్ఫా నుంచి ట్రిగర్ అవుతుంది. మళ్ళీ ఇదిగోండి ఇది దాని యొక్క థర్డ్ పార్ట్. నెక్స్ట్ సైకిల్లో ఇది 2π ప్లస్ ఆల్ఫా నుంచి దాని యొక్క పార్ట్ ఇది 2π ప్లస్ ఆల్ఫా, 2π ప్లస్ ఆల్ఫా అరే 3π ప్లస్ ఆల్ఫా, 3π ప్లస్ ఆల్ఫా. ఇది 3π కదా, అందుకని 3π ప్లస్ ఆల్ఫా. ఓకే, అంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ఈవెన్ దో ఇట్ ఈస్ నెగటివ్ ఆఫ్ సైకిల్ వీఆర్ స్టిల్ గెటింగ్ ద పాజిటివ్ వోల్టేజ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లోడ్. ఆ పాయింట్ అర్థమైందా? ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రెక్టిఫైర్స్. రెక్టిఫైర్స్ ఏం చేయాలి, AC వస్తుంటే DCకి మార్చాలి. DC అంటే ఏంటి, యూని డైరెక్షనల్. ఓకే, దానికి బై డైరెక్షన్ కాదు, యూని డైరెక్షన్, ఒకే డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి. అదే చేస్తున్నాం మనం. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో ఏ డైరెక్షన్ లో వెళ్ళినా కూడా మనకి అక్కడ సేమ్ ఫ్లో ఆఫ్ I0 అన్నది ఆ డైరెక్షన్ ఎప్పుడూ టాప్ టు బాటమ్ కే వెళ్తుంది. ఆర్ లోడ్ అయినా RL లోడ్ అయినా ఏదైనా కూడా ఆ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అన్నది పాజిటివ్ నుంచి నెగిటివ్ కు మాత్రమే, టాప్ నుంచి బాటమ్ కే వెళ్తుంది. అదర్ యూ స్విచ్ ఆన్ T1 అండ్ T2 ఆర్ T3 ఆర్ T4 ఇన్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఆర్ T1 అండ్ T2 ఇన్ పాజిటివ్ ఆఫ్ సైకిల్. మీరు ఏది స్విచ్ ఆన్ చేసినా కూడా మీకు కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ కాదు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఆపరేషన్. అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో టుమారో విల్ ఫస్ట్ సిమ్యులేట్ చేద్దాం. ఇప్పటి వరకు చేసిందంతా కూడా సిమ్యులేట్ చేసి
సిమ్యులేట్ చేస్తున్నప్పుడు మనకి ఆర్ఎల్ లోడ్లు, ముఖ్యంగా ఆర్ఎల్ లోడ్ లో ఏంటంటే మీకు బీటా అనే కాన్సెప్ట్ వస్తుంది చూసారా, ఆ బీటా అనే కాన్సెప్ట్ ఇక్కడ కొంత వేరియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పాను, ఇది ఆర్ లోడ్, ఎక్కడైనా కూడా ఇదే ఆర్ లోడ్, అది సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ అయినా హాఫ్ వేవ్ అయినా ఇదే ఆర్ లోడ్. ఎందుకంటే నెగిటివ్ లో రావాలి అంటే ఎల్ ఉండాలి, అంటే నెగిటివ్ లో రావాలి అంటే ఎల్ ఉండాలని చెప్పాను నేను. ఇక్కడ బీటా వరకు వస్తుంది. నెక్స్ట్ టాప్ సైకిల్ లో ఇదిగోండి ఇది బీటా వరకు ఇలా వస్తుంది మనకి వేవ్ ఫామ్. అయితే ఈ బీటా స్ట్రెంత్ కనుక ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, ఇలా కంటిన్యూగా బీటా కనుక స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉండి నెక్స్ట్ ట్రిగరింగ్ వాల్యూకి అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ లో 2π+α వరకు కనుక బీటా కనుక వచ్చేసింది అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు π+α కనుక వచ్చేస్తే దీన్ని కంటిన్యూస్ కరెంట్ మోడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే బీటా కనుక కంటిన్యూగా, అంటే మీకు ఇంకా బీటా లా కనిపించదు అది, అంటే వేవ్ ఫామ్ అన్నది ఇనిషియల్లీ ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ బీటా కూడా ఉంది కానీ బీటా వెళ్ళిపోయింది, నెక్స్ట్ సైకిల్ కంటిన్యూ అయిపోతుంది. అందుకని దీన్ని కంటిన్యూస్ కరెంట్ మోడ్ అని చెప్తాం. అలా కాకుండా మనకి లోడ్ లో ఇలా వచ్చి డ్రాప్ అయ్యి మళ్ళీ ఇదిగోండి ఇలా వచ్చి డ్రాప్ అయ్యి మళ్ళీ లిఫ్ట్ ఇలా వస్తే డిస్కంటిన్యూస్ కరెంట్ మోడ్ అని చెప్పి పిలుస్తాం. 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి ఆర్ఎల్ లోడ్ లో, కంటిన్యూస్ కరెంట్ మోడ్ అండ్ డిస్కంటిన్యూస్ కరెంట్ మోడ్. ఈసారి అంటే మనం సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ నుంచి ఫుల్ వేవ్ వచ్చాం కదా, ఫుల్ వేవ్ లో మనకి 2 టైప్స్ వస్తాయి అనమాట. ఆర్ లోడ్ బట్టి ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ బట్టి కూడా ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా అడగచ్చు, కంటిన్యూస్ కరెంట్ మోడ్ కూడా అడగచ్చు, డిస్కంటిన్యూస్ కరెంట్ మోడ్ కూడా అడగచ్చు. ఫర్ ఎవ్రీ వేవ్ ఫామ్ యూ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్. ఓకే, సర్క్యూట్ ని గీయాలి, అంటే అది వేవ్ ఫామ్ ని గీయాలి, ఏ వేవ్ ఫామ్ అయినా గీసే క్యాపబిలిటీ ఉండాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఆర్ఎల్ఈ లోడ్ ఉంటుంది, ఆర్ఎల్ఈ లోడ్ తో మళ్ళీ వేవ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ కూడా ఆర్ఎల్ఈ లోడ్ లో కూడా మీకు మళ్ళీ కంటిన్యూస్ మోడా డిస్కంటిన్యూస్ మోడా వస్తుంది. ప్రతి చోట కూడా యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ని ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మినిమం యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. యావరేజ్ అవుట్పుట్ మ్యాండేటరీ. మీరు ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ రాసినా కూడా యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ డెరివేషన్ చేయకుండా రాస్తే మాత్రం మీకు మార్కులు పడవు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అవుట్పుట్ మీరు ఆర్ఎంఎస్ అయితే వాడు స్పెసిఫిక్ గా అడిగితేనే రాయండి, సింగిల్ ఫేజ్ అని చెప్పి. ఓకే, అండ్ వీ విల్ డిస్కస్ దిస్ థింగ్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం మనం. 2 మెంబర్స్ స్టార్ట్ చేశారా, నేను చూడలేదు. ఓకే, బానే ఉంది సార్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మాత్రం పర్లేదమ్మా, ఇలా ట్రై చేద్దాం మనం రేపటి నుంచి. అయితే మీరు మాట్లాడేది నేను వినలేను, ఇంత ముందు వినలేను. నౌ ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ ద క్లాస్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టుడే. ఇది కూడా అప్లోడ్ చేస్తాను నేను, ఈ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. మీరు అసైన్మెంట్ రాసేసుకోండి, నేను లింక్ పంపిస్తాను. ఎవరైతే ఆ అసైన్మెంట్ ఇంకా ఓపెన్ లోనే ఉంది ఫస్ట్ ది, ఆ సెకండ్ అసైన్మెంట్ కూడా ఓపెన్ లోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా కూడా దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా కూడా. నేను చెక్ చేసే టైంకి ఇంకా క్లోజ్ చేసేస్తాను. ఎప్పుడన్నది నేను చెప్పలేను. మీరు యాజ్ సూన్ యాజ్ ఆల్రెడీ టైం దాటిపోయింది, నేను ఇంకా మళ్ళీ గ్రేస్ చేసి పీరియడ్ కింద దాన్ని ఓపెన్ చేసి ఉంచాను. ఎప్పుడైనా క్లోజ్ చేస్తాను దాన్ని. ఇంకా ఇవాళే క్లోజ్ చేయొచ్చు, రేపు కూడా క్లోజ్ చేయొచ్చు, ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసిన తర్వాత నేను ఇంకా మిగతా అసైన్మెంట్స్ కి మార్క్స్ ఇవ్వను, ఎందుకంటే మీకు మిడ్స్ కదా మార్క్స్ చూసేది. అప్పటి వరకు కూడా మేబీ ఓపెన్ గానే ఉంచొచ్చేమో లేదో తెలియదు నాకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. విల్ స్టాప్ ద క్లాస్ హియర్.